ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్న మాట, దేవునికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి వాక్యం చెప్తున్న మాట, ప్రభు దృష్టికి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే మాట ఇక్కడ చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని దృష్టి యందు మనం తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు తగ్గించుకునే మనసు, తగ్గించుకునే స్థితి మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఈ దినాన ఒకసారి ఆలోచన చేసుకో, నీ హృదయంలో నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చాలామందికి ఆశ ఉంటుంది, నేను హెచ్చించబడాలి, ఉన్నతమైన స్థితికి మార్చబడాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనం చేసే స్థితి ఏంటంటే, మనుషులు అందరి ఎదుట తగ్గించుకున్నట్లుగా ఏదో నటిస్తాము, కానీ దేవునికి మన హృదయాంతరంగం తెలుసు. అందుకే అంటున్నాడు, ఎవరైతే నా దృష్టి అందు తగ్గించుకుంటారో వారిని నేను హెచ్చిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకో, నువ్వు తగ్గించుకుంటున్నావా? ఇదిగో, నువ్వు ఎప్పుడైతే తగ్గింపు గుణం నీకు ఉంటుందో, ఎప్పుడైతే తగ్గించుకునే ఆలోచన నీకు ఉంటుందో దేవుడిని తప్పక హెచ్చిస్తాడు. బైబిల్లో మనం చూడగలిగితే ఎవరైతే వారిని హెచ్చించుకున్నారో వారి పతనాన్ని మనం చూసాం బైబిల్లో. నెబ్కద్నెజర్ తనను తాను హెచ్చించుకున్నాడు, అందుకే గడ్డి మెప్పించే స్థితికి వెళ్ళిపోయాడు. సౌలు మహారాజు తనను తాను హెచ్చించుకున్నాడు, అందుకే దేవుడు తన గద్దెను దించి, అనగా సింహాసనం మీద నుండి దించి ఆయన మామూలు వ్యక్తిగా మరలా చేసేసాడు. కానీ దావీదు తనను తాను తగ్గించుకున్నాడు కనుక దావీదుని తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక మాట నేను అడుగుతున్నా, నువ్వు తగ్గించుకోగలిగితే, నువ్వు తగ్గింపు గుణం నీలో ఉండినట్లయితే దేవుడు తప్పక నిన్ను ఏదో ఒక దినాన ఏదో ఒక సమయాన్ని నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితికి నిన్ను మారుస్తాడు. కానీ ఓపిక చేయి, ఎదురు చూడు, తగ్గించుకొని ఉండడానికి సిద్ధపడు. దేవుడు చెప్తున్న మాట, ఈ మాట ప్రకారం నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట ఎప్పటికీ నిరర్ధకము కాదు. ఒకసారి ఆలోచించండి, తగ్గించుకునే స్థితి నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు. ఈ మాటలు నీ జీవితంలో దేవుడు నెరవేర్పు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం. ఈరోజు ఈ మాట ద్వారా తేటగా మాతో మీరు మాట్లాడారు. మాలో ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో అప్పుడు మేము హెచ్చించబడతామని, మీ దృష్టిలో మేము తగ్గించుకునే వ్యక్తులుగా మేము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మమ్మల్ని నేను ఉన్నతమైన స్థితికి మారుస్తానని తేటగా మీరు చెప్తా ఉన్నారు. అయ్యా, మీ దృష్టికి మేము తగ్గించుకునే మంచి గుణము, అయ్యా మంచి ఆలోచన, మంచి విధేయత మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏ బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారి పట్ల ఈ మాటలు నెరవేర్పు కలుగు చేయండి. కృపచేత నింపండి, బలపరచండి, స్థిరపరచండి. అంతేకాకుండా నైనా మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాం. అయ్యా, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఏ బిడ్డలో ఏ అవసరాన్ని బట్టి, అక్కర్ని బట్టి, ఇబ్బందిని బట్టి అయ్యా నీలో ఇంకా నిలబడుతూ ఉన్నారో, మీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారో, వారి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన బట్టి ప్రభువా మీకు వందనాలు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యం చేయండి. యేసయ్య నామములో ఆమేన్.